నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ద బిల్ ఈజ్ పాస్. చాలా 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 ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎంత ఆనందపడి ఉంటారో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశానికి తొలి ప్రధానిగా అయినటువంటి నెహ్రూ గారు ఎంత ఆనందపడి ఉంటారో, భారత రాజ్యాంగం రాసే అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వచ్చినప్పుడు అనేక కష్టాలని, నష్టాలని, బాధలని, ఇబ్బందులని ఎదిరించి భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదం పొందిన రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత ఆనందపడి ఉంటాడో, ఈ రోజున తెలంగాణ నిండు అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో నాకు అంతకి 100 రెట్లు ఆనందంగా ఉంది. 100 రెట్లు ఎందుకు ఆనందంగా ఉందో, అసలు ఈ బిల్లు పాస్ అయినటువంటి విధానం, ఈ రోజున బిల్లు పాస్ అవ్వడానికి కారకులు ఎవరెవరు, ఎవరి పోరాటాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి 59 కులాల ప్రజలు ఏ విధంగా సంతోషపడాలి, ఈ అంశం పట్ల అన్ని అంశాలని కూలంకుషంగా చర్చించుకుంటూ నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టాను. నా నెంబర్కి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, నిజం మీడియాని గౌరవించేటోళ్ళు, నిజాన్ని బ్రతికించాలనుకునేటోళ్ళు, నిజం చెప్తున్నాడు అని భావించిన వాళ్ళు మాత్రమే నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఒకసారి అసెంబ్లీలో జరిగినటువంటి ఆ సన్నివేశాలు నేను మీకు వినిపిస్తాను, చూడండి. రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ టు మూవ్ ద మోషన్ ఫర్ ది పాసింగ్ ది బిల్. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. The bill is passed. Bill is passed. Bill is passed. ఈ ఒక్క మాట కోసం అనేక మంది ప్రాణాలు బలిదానాలు కల్పించారు. ఈ ఒక్క మాట కోసం లక్షలాది మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ ఒక్క మాట కోసం వేలాది మంది కార్యకర్తలు జైలు జీవితాలు గడిపారు. ఈ ఒక్క మాట కోసం వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఒక్క మాట కోసం కొన్ని కోట్ల రూపాయలు మీటింగులు కానీ, కార్యకర్తలు కానీ, రాస్తారోహులు కానీ, ధర్నాలు కానీ ఖర్చు పెట్టారు. ఈ ఒక్క మాట కోసం కొన్ని జీవితాలని అంకితం చేశారు. ఈ ఒక్క మాట కోసం కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఉండిపోయారు. ఈ ఒక్క మాట కోసం తమ సర్వస్వాలని త్యాగం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తులందరూ ఈ రోజున కనపడకపోవచ్చు. ఆ వ్యక్తులందరూ ఈ రోజున లైవ్ లైట్లో లేకపోవచ్చు. ఆ వ్యక్తులందరి గురించి ఈరోజు సమాజానికి తెలియకపోవచ్చు. సరిగ్గా 30 ఏండ్ల క్రితం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఏర్పడినటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాట ఫలితము ఈ రోజున అసెంబ్లీలో ద బిల్ ఈజ్ పాస్ అనే ఒక్క మాటతోటి కోటి మంది మాదిగలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది మాదిగలతో పాటు ఉపకులాలు, చాలామంది ఎస్సీ వర్గీకరణ ఆశించేటువంటి ఎస్సీలో ఉన్న 59 కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ఉద్యమానికి, ఈ ఆకాంక్షకి, ఈ వర్గీకరణకి చేదోడు వాదోడుగా ఉన్న ఈ సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ ఒక్క మాట కోసం లక్షల కళ్ళుని వెలిగించుకొని ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘటన చూడముచ్చటగా తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా సోదరుడు స్పీకర్గా ఉండడం, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఆ బిల్లును ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, అది పాస్ అవ్వడం, అసలు చూస్తుంటే ఎంత చక్కగా చర్చ జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు అసెంబ్లీలో చూసాం.
ఎన్నో బిల్లులు పాస్ అయి ఉండొచ్చు, కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ బిల్లు పాస్ అవుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి చర్చలు నా భూతో నా భవిష్యత్. దామోదర్ రాజనరసింహం గారి ప్రసంగమైన, మిగతా ఎమ్మెల్యేల ప్రసంగమైన, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మాలా మాదిగ ఎమ్మెల్యేల ప్రసంగాలైనా, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలైనా, మీరందరూ మీ ప్రసంగాలు, ఈ అసెంబ్లీ సమావేశాలు, ఈ ప్రవేశపెట్టిన తీరు, ఆమోదం పొందినటువంటి తీరు రేవంత్ రెడ్డి గారు చరిత్రలో, మీ రాజకీయ జీవిత చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోండి. సువర్ణ అక్షరాలతోటి ఈ ఘట్టాన్ని రాసి పెట్టుకోండి. మీరు రాజకీయంలో ఏం సాధించామని చెప్పుకుంటే ఈ ఒక్క అంశం చాలబ్బా. ఎంత 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 మండింది ఈ అంశము, ఎంత రావణకాష్టగా రగిలింది. ఎస్సీలో ఉన్న 59 కులాల మధ్య అన్ని రాజకీయ పార్టీలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఎన్నికకి వాడుకొని వదిలేసినయే కానీ ఎన్నికలకు ఉపయోగపడకపోయినా కానీ ఈ రోజున ఈ బిల్లుని ఈ విధంగా పాస్ చేశారంటే ఖచ్చితంగా మీకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద వివాదాస్పదమైనటువంటి సమస్య, చాలా జీవితాలు నాశనమైనటువంటి సమస్య. 1 కోటి మంది మాలామాదిగలని ఈ సమస్య చుట్టూనే 30 సంవత్సరాలుగా పరిభ్రమిస్తూ ఉండిపోయినటువంటి సమస్యకు ఒక పరిష్కారం లభించింది తెలంగాణ అసెంబ్లీలో. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇక్కడ నేను 2 వ్యక్తులకి, ఒక పార్టీకి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటే, అలాంటి సందర్భంలో మందకృష్ణ మాదిగన్న కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ రేవంత్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటూ, రేవంత్ రెడ్డి గారిని కడాన ఒక బ్రోకర్ అని చెప్పేసి, ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండడని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా విమర్శించినంతగా మందకృష్ణ మాదిగన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విమర్శించాడు. కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహం అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎవరు ఓట్లేయొద్దు అన్నాడు. మాదిగలే కాదు, బీసీలు కూడా ఓట్లేయొద్దు, అందరూ బీజేపీకి ఓట్లేయని అన్నారు. మీరు బీఆర్ఎస్లో ఉన్నా, మీరు బీజేపీలో ఉన్నా, మీరు కాంగ్రెస్లో ఉన్నా, మీరు సిపిఎంలో ఉన్నా, సిపిఐలో ఉన్నా, ఏ పార్టీలోనైనా ఉండండి, ఓటు మాత్రం బీజేపీకి వేయండి అన్నాడు. అయినా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో మాదిగలు, మందకృష్ణ మాదిగ గారు మాటలని కొంత బీజేపీకి ఓటేసినటువంటి మాట సత్యము, మాలలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటేసినటువంటి మాట సత్యము. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కష్టపడ్డ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. కానీ సుప్రీంకోర్టు బెంచ్ మీదకి ఎస్సీ వర్గీకరణ సమస్య రాగానే దామోదర రాజనరసింహం గారి నేతృత్వంలో వెంటనే లాయర్ను పంపించి ఢిల్లీకి తీసుకొని వెళ్ళారు, పార్టిసిపేట్ చేశారు. తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన గంటలోపే ఈ భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి స్పందించకముందే అసెంబ్లీలో స్పందించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. స్పందించిన తర్వాత కమిటీలు, కమిషన్లు, రిపోర్ట్లు, క్యాబినెట్ ఆమోదాలు, అసెంబ్లీలో తీర్మానాలు, ఈరోజు చట్టం వరకు మీరు గమనిస్తూ వస్తే మందకృష్ణ అన్న ఎలక్షన్ ముందు మొదలుపెట్టాడు. ఎలక్షన్ ముందు మొదలుపెట్టి ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా నేటికి ఈ నిమిషం వరకు కూడా ప్రతి క్షణము కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని దుయ్యబడుతూనే ఉన్నాడు. ఎంత దుయ్యబడుతూ ఉన్నాడా అంటే బీఆర్ఎస్, బీజేపీ కూడా చెయ్యని స్థాయిలో విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని నగ్నంగా బట్టలోడదీసి నడి రోడ్డు మీద నిలబెడుతూ వచ్చాడు. ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నా, గతంలో బీజేపీకి అనుకూలంగా పనిచేసిన మాదిగల్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా చూసినా కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి, ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశానికి కట్టుబడి, చేవిళ్ళ డిక్లరేషన్కి కట్టుబడి ఈ రోజున అసెంబ్లీలో మీరు చేసినటువంటి చట్టము నా భూతో నా భవిష్యత్. ఏదన్నా ఒక కుల సంఘము లేదా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారు మీకు సపోర్ట్ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు వంత పాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా మీరు వర్గీకరణ చేసుంటే అది మామూలే, క్యాజువల్ అనుకోవచ్చు. కానీ ఒకవైపు మీకు సహకరించకపోయినా, మీ గెలుపులో భాగస్వామి కాకపోయినా, మీ ఓటమికి అన్ని రకాలుగా సర్వశక్తులు ఒడ్డినా,
మీరు గెలిచిన తర్వాత కూడా ప్రతి సందర్భంలో మీరు వర్గీకరణకు అడుగులు ముందుకు వేస్తున్నా కానీ, ప్రతి క్షణం మీకు డిస్టర్బెన్స్ కలిగి చేస్తున్నా కానీ, చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి, నిజాయితీతోటి అన్న మాటకు కట్టుబడి మీరు ఈ రోజున, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజున ఈ బిల్లును పాస్ చేయించినందుకు ఖచ్చితంగా మాదిగ జాతి మీకు రుణపడి ఉంటుంది. ఆ రుణము ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో మాదిగలు తీర్చుకోవాలో ఆ విధంగా తీర్చుకుంటారు. ఎందుకంటే కృతజ్ఞతకు మారు పేరు మాదిగ జాతి. మాటిచ్చి వంచిస్తే ఎదిరించడానికి ముందుండే మాదిగ జాతి మాటకి కట్టుబడి మాటను నిలబెట్టుకుంటే అదే స్థాయిలో రుణం తీర్చుకోవడానికి కూడా ముందుంటుంది. ఒకటి, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో యమాహమి కరుడు కట్టిన వర్గీకరణ వ్యతిరేక శక్తులున్నా ఆ శక్తులన్నిటినీ ఒప్పించి మెప్పించి ఈ రోజున మీరు బిల్ పాస్ చేసినందుకు ఖచ్చితంగా మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిగల పక్షాన, ఎంఆర్పిఎస్ ఆవిర్భావ గ్రామమైనటువంటి ఈదుమూడి పక్షాన, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తల పక్షాన, గతంలో పనిచేసినటువంటి కృష్ణమాదిగ గారి నాయకత్వంలోనైనా, బ్రహ్మమాదిగ గారి నాయకత్వంలోనైనా, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గతంలో మా కుటుంబం సహకారం అందించినా, నేను పనిచేసిన నా తరపున, నిజం మీడియా తరపున కూడా ఖచ్చితంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండవది, దామోదర రాజనరసింహం గారు. దామోదర రాజనరసింహం గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు నేను 1 నిమిషమే మీకు వినిపిస్తాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే వినిపిస్తాను. చూడండి ఏం మాట్లాడుతున్నాడో. ఆయన గురించి కూడా మనం మీ అందరు ఈ రోజు 2 నిమిషాలు గౌరవ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంత చక్కగా మమ్మల్ని అందరికీ బిల్లుకు ఆదరించి ఆమోదం పొందుతున్నందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. తప్పకుండా. నాకు కూడా అంటే ఇంతకుముందు చెప్పాను, నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తే చేశాను. ఎందుకంటే ఇదే సభలో ఇప్పుడు మాకు సహచార శ్రీధర్ గారు మంత్రిగా ఉండే, ఆనాడు సబ్ ప్లాన్ కు చైర్మన్ గా, ఆనాడు సబ్ ప్లాన్ కూడా తీసుకుని తమరు కూడా మంత్రిగా ఉండే ఆ రోజు మా ఎంబడి. అదే రకంగా తెలంగాణ వాద కూడా హైకమాండ్ లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణ వాదాన్ని వినిపించే అవకాశం కూడా లభించింది. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఈ బిల్ ప్రవేశపెట్టాలి, దీనిపైన ఒక కో చైర్మన్ పోస్ట్ ఇచ్చి అధ్యయనం చేయమని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఆ అన్ని అవకాశాలతో ఈ రోజు ఇది నా అదృష్టంగా భావిస్తాను. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, వాస్తవం. దిస్ బిల్ ఈజ్ మెంట్ ఫర్ సోషల్ జస్టిస్. దిస్ ఇస్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ, discriminating any community, belittling any community. We believe in social justice and it is brotherlyhood. అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెరీ గుడ్. కానీ వాల్యుబుల్ వర్డ్స్. అయితే ఇక్కడ దామోదర్ రాజనరసింహం గారికి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నుంచి నేను ఒక చిన్న విశ్లేషణ చేయదలుచుకున్నాను. ఆయన అంటున్నాడు, సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి భూమిక, కీలకమైనటువంటి పాత్రను నేను పోషించాను. ఎస్, కరెక్ట్, నిజమే. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పదే పదే ఢిల్లీ పిలిపించుకోవడం, రాష్ట్రం ఎలా ఇవ్వాలి, ఏంటి, ఇచ్చిన తర్వాత పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది అధ్యయనం చేయటంలో ఒక కీలకమైనటువంటి పాత్రని, భూమికని ఆ రోజు కూడా ఆయన పోషించాడు. ఇక మూడవది, ఈ రోజున ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆయనే ప్రవేశపెట్టడం, దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వడం, కోర్ కమిటీకి సభ్యుడిగా ఉండడం, ఆయన ఆ సభ్యుడిగా ఉండటంతో పాటు దాని మీద పరిపూర్ణమైనటువంటి అధ్యయనాన్ని చేయడం, ఆ అధ్యయనం ఏ స్థాయిలో ఉందన్నది ఈ రోజున అసెంబ్లీలో ప్రసంగంలో మనకు స్పష్టంగా కనబడింది. ఈ 3 అవకాశాలు నాకు లభించినవి. సీఎం గారికి ధన్యవాదాలు. నేనైతే ఒక రాజకీయ నాయకుడు ఏ లక్ష్యాలతో రాజకీయాల్లోకి వస్తారో తెలియదు కానీ, దామోదర్ రాజనరసింహం గారు కూడా ఏ లక్ష్యాలతో రాజకీయాల్లోకి వచ్చారో తెలియదు కానీ, మీరు పెట్టుకున్న లక్ష్యాలేంటో మాకు తెలియదు కానీ, మీరు సాధించినటువంటి విజయాలు మాత్రం వర్ణనాతీతమని నేను చెప్పగలను. ఇంతకంటే ఏం కావాలి? నేను గనక రాజకీయాల్లో ఉంటే, ఈ అంశాలు, ఇన్ని అంశాల్లో నా భూమిక కీలకంగా ఉంటే, ఇక రాజకీయాలు వదిలేసినా ఇబ్బంది లేదబ్బా. ఇంక ఏ పదవులు అవసరం లేదు, మళ్ళా ఎమ్మెల్యేలుగా గెలవవసరం లేదు, మళ్ళా మంత్రి పదవులు చేపట్టవసరం లేదు, ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు తీసుకున్నటువంటి పదవికి, మీరు పొందినటువంటి మంత్రి పదవులకి, మీరు మీ జాతులకి, వెనకబడిన తరగతులకి, సమాజానికి ఎంత సేవ చేయాలో అంత చేశారు. 3 కీలకమైనటువంటి ఘట్టాల్లో మీరు పాల్గొన్నారు. ఇక చాలు రాజకీయాలు. దామోదర్ రాజనరసింహ గారికి, అంటే నేను మామూలుగా విశ్లేషిస్తున్నాను, ఇక చాలు రాజకీయాలు. అది ఆయన ఇష్టం అనుకోండి. సార్థకత అయిపోయింది. ఒక జీవితానికి కొన్ని అంశాలు ఉంటాయి, అవి సాధించిన రోజు ఆ జీవితానికి సార్థకత వస్తుంది.
మీ జీవితానికి ఎస్సీ వర్గీకరణ బిల్లు మీరు ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం అయిపోయింది. ఇక సార్థకత. సప్లాన్ ఒక అంశం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఒక అంశం, ఈ రోజున ఎస్సీ వర్గీకరణ బిల్లు అది ఆమోదము, ఇక పూర్తిగా సార్థకత, 100% ఫిట్. ఇక నో డౌట్ ఎట్ ఆల్. మీరు రాజకీయాలు ఇక మానేసి ఇక చాలు రాజకీయాలు. ఓకే, నాకైతే చాలా 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 అంటే ఒక వ్యక్తి రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు ఇది ఫిట్ అయిపోయింది. 100% ఇతను సక్సెస్ సాధించాడు అనేదిగా నాకు అనిపించింది. ఓకే, భవిష్యత్తులో మీకు ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే కాదంటలేను. ఇది మాత్రం కన్ఫామ్గా నేను చెప్పగలను. ఇక రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మా మాటలు వినిపిస్తాను చూడండి. మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు అవును, ప్రతిపక్షాలు అన్ని కూడా ముందుకు వచ్చినాయి. అవును. ఈ రోజు కృష్ణమాదిగతో మొదలు పెడితే చాలా మంది 30-35 సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు అధ్యక్ష. అవును, అవును. ఈ ఉద్యమంలో కూడా చనిపోయింది. అవును. ఇంతకుముందు పెద్దలు దామోదర రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలి అని వారు అన్నారు. ఖచ్చితంగా. Yes. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళని ఆదుకునే అవసరము, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. నేను తమ ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా, రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే పిల్లలు చనిపోయింటారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష. అదే విధంగా రాజీవ్ యువ వికాసం కింద నిన్ననే మనం కొన్ని పథకాలు ఇచ్చుకున్నాం. ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు గాని యువతులు గాని ఆ కుటుంబం అంటే వాళ్ళ సోదరులు సోదరిమణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్ టు 4 lakhs ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద ఆ కుటుంబాలకు, ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో కూడా వాళ్ళకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు, ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అధ్యక్ష. ఓకే, అధ్యక్ష ఏ విధంగా ఆదుకుంటామని చెప్పాడు. ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ వికాస్ ఏదో ఒక కార్యక్రమం ఉంది, దాని ద్వారా కూడా 4 lakhs వరకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తామన్నారు. ఓకే, చేస్తామన్న దానికి మీకు ధన్యవాదాలు. అడిగినటువంటి దామోదర రాజనరసింహం గారికి కూడా ధన్యవాదాలు. అయితే గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇస్తున్నది చిన్నగా ఉందనేది నా ఆలోచన. మీరు చేస్తున్నటువంటి సాయము అది వాళ్ళ త్యాగాలకి సరిపోదని నా ఆలోచన. ఖచ్చితంగా మా నిజం మీడియా తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక దామోదర రాజనరసింహం గారే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అమరవీరుల కుటుంబానికి 5 లక్షలు ఇచ్చాడు. దయచేసి మీరు కూడా విజ్ఞప్తి ఆలోచించండి. వాళ్ళు ఈ ఉద్యమం కోసం ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఈ ఉద్యమం ఈ విధంగా సాగిందన్న, ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం మీకు వచ్చిందన్న, ఈ రోజున చట్టం మీరు చేశారన్నా, ఆ ఉద్యమం నిలబడడం వెనక కారణం ఈ అమరవీరుల యొక్క త్యాగాలు. కాబట్టి ఆ త్యాగాలని చిన్నగా చేసి చూడొద్దు. ఓకే, మీరు స్పందించారు, ధన్యవాదాలు. కానీ అమరవీరుల కుటుంబానికి ఏదో ఒక పథకంలో ఒక 4 లక్షలు లేదా ఇందిరమ్మ ఇల్లు కట్టేసి చేతులు దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. 100% మా నిజం మీడియా డిమాండ్ చేస్తుంది. అమరవీరులకి ఖచ్చితంగా స్మారక భవనం నిర్మించాలి. హైదరాబాద్ నగరంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలి. అమరవీరుల కుటుంబానికి దాదాపుగా 30 నుంచి 50 లక్షల వరకు ఆ కుటుంబాలకి ఆర్థికంగా మీరు సహకారం అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో అది ఎవరైనా, మీరు పేరు చెప్పినటువంటి మందకృష్ణ మాదిగ గారైనా లేదా నేనైనా ఎవరైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, 1 కోటి మంది మాదిగలు ఈ రోజున మాదిగలమని గర్వంగా చెప్పుకుంటున్నారంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలబడిందంటే అమరవీరుల త్యాగాల ఫలితమే. ఆ బిడ్డల త్యాగాలని అసలు వర్ణించలేము, వాటిని వెనకట్టలేము. ఆ కుటుంబాలకు ఆ బిడ్డలు లేనటువంటి లోటును మనం పూడ్చలేము. ఒక ప్రాణాన్ని అర్పించడం అంటే జాతి కోసం, ఒక ప్రాణాన్ని జాతి లక్ష్యం కోసం అర్పించడం అంటే, ఎస్సీ వర్గీకరణ కోసం పెట్రోల్ పోసుకొని తగలబడ్డం అంటే, నాయకుడు ఆమర నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పురుగుల మందు తాగి చనిపోవడం అంటే ఆషామాష విషయాలు కాదు. ఇవన్నీ విరోచితమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి వ్యక్తులు ఈ విధంగానైనా మా జాతికి మేలు జరుగుతుంది, ఈ విధంగానైనా వర్గీకరణ జరుగుతుంది అని వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. ఆ ప్రాణాలకి ఇంత 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 అని మనం వెలకట్టలేము. వెలకట్టలేని విలువ వాళ్ళ ప్రాణాలది, వెలకట్టలేని విలువ వాళ్ళ త్యాగాలవి, వెలకట్టలేనివి ఆ కుటుంబాలు చేసినటువంటి సాహసాలు.
వెల కట్టలేనిది వాళ్ళు ఈ మాదిగ జాతి చేసినటువంటి మేలులు. ఉద్యమ నాయకత్వం ఆలోచించాలి మందకృష్ణ మాదిగ గారు. అదే సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గతంలో జరగడం వల్ల వచ్చినటువంటి 23,000 ఉద్యోగస్తులు కూడా ఆలోచించాలి. మాది కమ్యూనిటీ ఆలోచించాలి. ప్రభుత్వం మీద అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ ప్రభుత్వం తరపున వాళ్ళకి ఖచ్చితంగా న్యాయము చేయాలి. ఇది అమరవీరులకు సంబంధించి మా నిజం మీడియా తరపున డిమాండ్స్. ఖచ్చితంగా మీరు చేసిన దానికి ధన్యవాదాలు. మీరు చెయ్యాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశము పూర్తయింది. ఇక గవర్నర్ గారి సంతకంతో ఈ బిల్లు కాస్త చట్టంగా మారిపోతుంది. ఇక వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది. నేను ఎస్సీలో ఉన్న అన్ని కులాలకి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. 30 సంవత్సరాలు రగిలింది ఈ రావణ కాష్ట. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాలకి రాజకీయ బానిసలుగా అన్ని సంఘాలను పోషించుకుంటూ ఈ రోజున ఈ స్థాయి దాకా ఎస్సీ కమ్యూనిటీని దిగజార్చింది. ఈ రోజున ఒక పరిష్కారం కనిపించింది, చట్టం అయింది. ఇక వదిలేద్దాం, లీవ్ ఇట్. ఏమున్నాయి మన చుట్టూ? ఒకవైపున ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసుకుంటూ ప్రైవేటు పరం చేసుకుంటూ రిజర్వేషన్లో లేకుండా రిజర్వేషన్లో కొల్లగొట్టేసి ఈ రోజున ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి? ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకున్న రిజర్వేషన్లు ఎంత? మన జనాభా ఎంత? ఒకవైపున అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్లను తీసుకొచ్చి ఎస్టీల కన్నా తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అగ్రవర్ణాల్లో పేదలుంది 2% అయితే వాళ్ళకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈ ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో కూడా ఉద్యోగాలన్నీ మళ్ళా వాళ్ళ కొల్లగొట్టి పెడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్టు పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ. ఆ కీని మనం తీయాలి. రాజ్యాధికారం మనం సాధించాలి. రాజ్యము వీరభోజ్యం. ఆ వీరభోజ్యాన్ని మనం అందుకోవాలి. ఆ ముఖ్యమంత్రుల పీఠాల మీద మనం ఉండాలి. మంత్రుల పీఠాల మీద మనం ఉండాలి. ఈ వైపుగా మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక కథం ఎస్సీ వర్గీకరణ సమస్యని వదిలేద్దాం, లీవ్ ఇట్. ఈ సమస్యని ఇక్కడ వదిలేసి ఈ చిన్న సమస్య చుట్టూ కొట్లాడుకోకుండా, దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు, దీని చుట్టే కొట్లాడుకోకుండా సాధించవలసినవి, పోరాడవలసినవి, సాధించి తెచ్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆ చాలా అంశాల వైపు వెళ్దాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్నటువంటి కలల్ని సాకారం చేద్దాము. కాన్సీరామ్ గారి యొక్క మార్గంలో నడుద్దాము. ఆ వైపుగా ఆలోచించాలని అందరూ సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని స్వాగతించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక రాజకీయాలు చేయకుండా మీ స్వార్థానికి, మీ ఇష్టానికి, మీ అవసరాల కోసం, మీ ప్యాకేజీల కోసం, మీ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసం ఈ అంశంలో మళ్ళీ పుల్లల పెట్టి గెలక్కోకుండా, ఈ అంశాన్ని మళ్ళా తెర మీదకి తేకోకుండా ఎస్సీలో ఉన్న అన్ని కులాలు బాగుపడాలన్నా, ఎస్సీలు ఇక రాజకీయం చేయాలన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కలిసి కూడా తెలంగాణ గడ్డ మీద ఒక వెనకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావాలంటే, రాజ్యాధికారం చేయాలంటే, రాజ్యాలను ఏలాలంటే ఈ సమస్యని ఇక్కడ తోటి వదిలేసి అంబేద్కర్ గారు కలగన్నటువంటి మార్గం వైపు ప్రయాణించాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.